గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఎంపికైన లబ్ధిదారులతో పాటు పాత లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలన్నారు. వారి పేర్లు తొలగించరాదన్నారు. వారికి న్యాయం జరగకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. మాకు కొద్దిగా సార్ ఏం లేదు, మాకు డీటెయిల్ ఇవ్వండి సార్. మాకు వాళ్ళు ప్రకటించి లక్షలు తీసినాక కొత్త లిస్ట్ తయారైంది, చాలా కొత్త లిస్ట్ తయారైంది పర్వాలేదు. అందులో నుంచి మీరు కూడా తీసింది, అందులో కూడా వచ్చింది 37 తీసింది. దాంట్లోకి వెళ్ళి కూడా తొలగించారు. చెప్పిన తర్వాత ఫైనల్ లిస్ట్ అయింది, కలెక్టర్ దగ్గర పోయింది. ఇదే మనం మీ రాకుండా ఇదే కమిషనర్ గారు ఫైనల్ లిస్ట్ చేసింది దీన్ని కలెక్టర్ ద్వారా. అన్నీ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఉదాహరణకి ఇచ్చినాము. డబల్ బెడ్రూమ్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో జోగు రామన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్లో డబల్ బెడ్రూమ్లు లక్కీ ద్వారా తీయడం జరిగింది. లక్కీ ద్వారా తీసిన తర్వాత దాన్ని ఇప్పుడు పాలకవర్గం మారిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత అందులో నుంచి ఉన్నటువంటి బెనిఫిషియర్లని తొలగించి కొత్త వారి షేర్లని ఆ లిస్టులో వేయడం జరుగుతూ ఉన్నది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పేదరికులు ఉండే బెనిఫిషియర్లు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాక, ఎమ్మెల్యే మారినాక ధనవంతులు అయితే కాలేదు కదా. వాళ్ళు ఒక కలెక్టరే అక్కడ నిలబడి లక్కీలో తీసిండు. 2023లో లక్కీలో తీసినటువంటి కలెక్టరే తీసిండు. అందులో ఏ రాజకీయ ప్రమేయం లేదు, ఎవరి ఒత్తిళ్లు లేవు, ఏ ప్రజాప్రతినిధులది కూడా ఒత్తిళ్లు లేకుండా కలెక్టర్ గారు నిలబడి తీసినటువంటి బెనిఫిషియర్ అని ఈరోజు సర్వేలు చేసి వాళ్ళు సరైన బెనిఫిషియర్స్ గారు అని చెప్పేసి తొలగించడం జరిగింది. నిరుపేదలు ఇంకా ఇండ్లు లేకుండా, ఇంకా జాగాలు లేకుండా అట్లనే ఉండాలన్న ఆలోచన ధోరణితోటి ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దానికి మేము ఇలా ఆ రోజు లక్కీలు వచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి పేర్లను బెనిఫిషియర్ని తొలగించింది ఎట్లా, ఈరోజు కొత్త వారిని ఎట్లా చేస్తున్నారని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. డబల్ బెడ్రూమ్లో